గైస్ మీరైతే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. మేము ఒక దగ్గర పోయి వస్తూ ఉంటే ఇంత దారుణమైన యాక్సిడెంట్ చూస్తామని చెప్పి అస్సలు అనుకోలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాం ఏందని చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. గాయస్ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు నేను ఒక థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నా. అది ఎవరో కాదు, మీరే. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తా. గాయస్ రాండి, మనందరం ఒక ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది కొత్త ప్లేస్ ఏం కాదు, అందరికి తెలిసిందే. బట్ అది నేను చెప్పడం కన్నా చూపడం కొంచెం బెటర్. రాండి స్టార్ట్ అవుదాం. సో మా వాళ్ళు ఎన్ని సడన్ ప్లాన్స్ అనమాట. ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్తాం, ఇంక పక్క రోజు కంపల్సరీ పోవాల్సింది. అది మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కంపల్సరీ పోవాల్సింది. మా 5 మంది ప్రాణాలు వీడి చేతిలో ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వీడు ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకున్నాడు, మరి అవసరం వీడికి హైవేలో. సో ఇట్లా డేర్ చేసి వెళ్లే ఫ్రెండ్స్ మీ గ్రూప్ లో ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అవడమే లేట్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ రైల్వే గేట్ వేసాడు. ఇప్పటికి ½ అవర్ అవుతుంది, ఇప్పుడు గేట్ అయితే తీయాలి. ఆల్రెడీ ఒక ట్రైన్ వెళ్ళింది, వాడు అయినా కూడా గేట్ ఓపెన్ చేయాలి. ఇంకా మాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి డైరెక్ట్ లోకో పైలట్ తిడతా ఉన్నాడు. కానీ చెప్పి బయట పడిపోయి కారు ఫుల్ ట్యాంక్ చేయించామని చెప్పి వచ్చాం. కారు ఫుల్ ట్యాంక్ చేసి పేమెంట్ చేసి మాకు ఫోన్ చూడండి. ఓ పక్క డౌట్ అది పని చేయడం లేదని, మళ్ళీ చేయడం ఎందుకు. సో అందుకని వాడు హ్యాండ్ ఇచ్చిందని చెప్పి వాడు ఫోన్ అయితే వాడు హ్యాండ్ ఓవర్ చేసి పెట్రోల్ బంక్ వాడికి ఇంకా నుంచి గమ్మని వచ్చేసి మా ఊరిని ఎక్కించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, ఒక్కసారిగా దేవుడు వచ్చేస్తాడు అనమాట ఒంట్లోకి. వాడు కారు వచ్చింది అంతంత మాత్రం. ఇంక వీళ్ళందరూ కలిసి అరే చేయరా అంటే వాడు చేసాడు చూడండి. ఇంతమించి పాట వద్దులే, మళ్ళీ కాపీ రైట్ పడిందంటే వీడియో దొబ్బేస్తుంది. మనకు వచ్చేది అంత మాత్రం వ్యూస్. ఏం కాల రోడ్డు మర్చిపోయాడు అంతే ఊరేగించడం. ఇప్పుడు బండి అయిపోతుంది చూడు, రోడ్డు మర్చిపోయాం ఫ్రెండ్స్. రోడ్డు మధ్యలో బండి ఆపేసాడు. డ్రైవర్ పక్కన డబ్బులు రోడ్డు జాతర ఏమన్నా ఇంత అవసరమా? ఫస్ట్ నుంచి మ్యాప్ చూసుకొని వచ్చి అయిపోయింది కదా. దిగి మరీ వచ్చి చెప్పాడు థ్యాంక్స్ అన్న. బస్ స్టాండ్ లో కావా తరతులన్నా. సో మన డెస్టినేషన్ అయితే ఇదే గైస్, ఎక్కడో కాదు ఏదో కాదు, మన కాళహస్తి. సో అట్లా సరదా ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుందని చెప్పి వచ్చాం. ముందే చెప్పే కదా మావాడు కార్ రాదని చెప్పి, అప్పుడప్పుడు నేర్చుకున్నాడు. సో మొత్తం చాలా సేపు కష్టపడి కార్ అయితే పార్కింగ్ కూడా చేసాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే పడింది చూడండి. లాగేసామ్మా లాక్ మర్చిపోయి వచ్చి మళ్ళీ ఇప్పుడు అందరు రివర్స్. ఈ బుద్ధిమంతుడు చేసిన పనికి 2 సార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చింది. సరే ఇంకా అందరూ బొట్లు పెట్టించుకుంటాం, మనం పెట్టించుకోవడం బాగుంది చెప్పి మనం కూడా పెట్టించేస్తాం. మళ్ళీ ఇప్పుడు అందరం బొట్లు పెట్టించుకొని మళ్ళీ అయిపోవాలన్నమాట. మా వాడు చేసిన పనికి అలాంటి పనులు చేస్తా ఉంటాడు. ఏం చేద్దాం, ఉంటారు మత్తి మరుపోలు ఖచ్చితంగా ఒకరు ఉంటారు గ్రూప్ లో. సరేనా, ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఒకరు. నేను అక్కడే దేవుడి భక్తునండి, వీళ్ళందరూ దొంగ భక్తులు. లవర్ భక్తుడు. మొత్తానికి ఆ శివయ్య ఆజ్ఞతో ఇంత దూరం అయితే మనం క్షేమంగానే వచ్చాం. మొత్తానికి ఇంకా దర్శనం కూడా బాగానే అయింది మనం అనుకున్నట్టే. సో ఇంకా బయటకు వచ్చి ప్రసాదాలు తింటాం. పొద్దునుంచి ఏం తినలే, ఫుల్ ఆకలి అవుతుంది అసలు. సూపర్. నెక్స్ట్ ఇంటికి వెళ్ళేంత వరకు మావాడు కారు పెట్టడానికి బాగానే పెట్టాడు, కానీ ఇప్పుడు తీసేది పెద్ద టాస్క్ అనమాట పాపం వాడికి. ఇప్పుడు ఇంటికి పోయేదంతా ఇటు చేతుల్లో ఉంది. ఇంటికి పోయి వీడియో అప్లోడ్ అయితే బాగానే వెళ్ళినట్టు. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్ తినకుండా పోతే ఎట్లా చెప్పండి, బాధపడదు. సో అందుకని మేము కూడా మధు మిల్క్ ప్రొడక్ట్స్కి వచ్చి అట్లా పాలు కూడా టేస్ట్ చేయడానికి వచ్చాం. నీ రివ్యూ ఏంది? చెప్పు రివ్యూ చెప్పు. బాగుంది, నిజం చెప్పండి. మీరు కూడా ఎక్కువ ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటారా? కాళహస్తి కోవా సరిగ్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, కాళహస్తికి వచ్చాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంతా ఇడి చేతిలో ఉంది. డ్రైవర్ బాబు 3000 ఇచ్చా వీడికి. 3000 బొక్క, ఏ లాభం లేదు. మొత్తం మనం అనుకున్నట్టే బాగానే అయింది గైస్, కానీ ఇంటికి స్టార్ట్ అయ్యి ఒక హైవేలో ఒక యాక్సిడెంట్ అయింది. అసలు దారుణం అది మాత్రం అయితే. సో మీరు ఇట్లా హైవేలో ట్రావెల్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. మహాండ 2-3 నిమిషాలు లేట్ అవుద్దేమో, అంతే. నిదానంగా వెళ్ళండి గైస్. మా వాళ్ళు కూడా ఇంకా ఆ సిచ్యువేషన్ చూస్తున్నారు. మా డ్రైవింగ్ సీట్ లో కూర్చోవాలని అనిపించలేదు, అందుకని చెప్పి డ్రైవర్ అయితే మారాడు. బతుకుండో లేదు తెలీదు.
ఎవరైనా నేరుగా ఇంటికి వారా అండి, ఈడు మళ్ళీ గూడూరు తీసుకొచ్చాడు, దేనికి తీసుకొచ్చాడో తెలియదు. సరే ఇంత దూరం తీసుకొచ్చాడు కానీ ఇప్పిస్తాడంటే ఏం లే, జస్ట్ ఒక వాటర్ బాటిల్ కొనిచ్చాడు అంతే. ఇంకా నాకేది వీళ్ళు ఎవరి మీద నమ్మకం లేదు చెప్పి డ్రైవింగ్ నేనే తీసుకున్నా. మనకైనా వచ్చా అంటే వచ్చు, ఎప్పుడు 2 సంవత్సరాల ముందు ఎప్పుడో నేర్చుకున్నాం అంతే. టెస్ట్ డ్రైవ్ పోయినట్టు ఇంకా అందరం అట్లా డ్రైవింగ్ సీట్లు కూర్చొని అట్లా అందరం ఒక రైడ్ వేసాం. ఇంకా మావాడు కార్గల్ ఓనర్ కి మాత్రం అసలు మామూలుగా లేదు, కింద షేక్ అవుతున్నాయంట. సో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో కొంచెం నచ్చే ఉంటుంది. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఒకవేళ వీడియో లైక్ చేయడం మర్చిపోయి ఉంటే జస్ట్ అట్లా ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. వీడియో స్టార్టింగ్ లో మీ అందరికి థ్యాంక్స్ చెప్పే కదా, దేనికంటే నా వీడియో క్లిక్ చేసి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ గైస్. సో వీడియోకి అంతే, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఉంటా, బాయ్.